ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళకు కావలసిన ఐటమ్స్: బియ్యపు రవ్వ 1 కప్పు, పచ్చిశనగపప్పు నానబెట్టినవి 2 స్పూన్లు, నూనె 2 గరిటెలు, జీలకర్ర 1 స్పూను, దొడ్డుప్పు కావలసినంత సరిపడంత, నెయ్యి 1 స్పూను, నీళ్ళు 2 గ్లాసులు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి స్లిమ్లో పెట్టాలి. తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, వేసి ఇది కొంచెం వేగాలి. ఇది వేగిన తర్వాత ఒక గ్లాసు బియ్యపు రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు. నీళ్ళు బాగా మరిగాయి అన్నమాట. నీళ్ళల్లో ఎందుకు ఆయిల్ వేసానంటే బాగా పొట్లంలాగా వస్తుంది, మంచిగా వస్తుంది, ముద్ద కట్టడానికి కూడా బాగుంటుంది ఉండ్రాళ్ళు చేయటానికి. అందుకని ఆయిల్ వేసాను అనమాట. ఇప్పుడు బాగా కాగింది. బాగా కాగిన దాంట్లో రవ్వ వేసుకోవాలి, బియ్యపు రవ్వ. బాగా కలబెట్టి స్లిమ్లో పెట్టుకోవాలన్నమాట. స్లిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఉండ్రాళ్ళుగా మనం కట్టుకోవాలి. ఉంటుంది కదా, దాన్ని కూడా చేతితోటి ఇలా వేయాలండి. వేసి బాగా కలిపి ఇప్పుడు సగం పెట్టాలి అన్నమాట. సగం పెడితే బాగా పొడిలాగా అవుతుంది, మంచిగా ముద్ద కట్టడానికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు చిన్నది స్లిమ్గా ఉండేది తీసుకొని సిమ్ పొడి పెట్టాలి. హై ఫ్లేమ్ కాకుండా స్లిమ్లో పెడితే ఉడుకుతుంది అన్నమాట. దాని మీద మూత పెడితే ఇది ఉడకటానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇలా కలుపుకున్న తర్వాత అయిపోయింది. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు, ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు, అంటే కొంచెం వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ పొట్లంలాగా వచ్చేస్తుంది. దీన్ని ఇంకా ఉండ్రాళ్ళు కట్టుకోవటం. దీన్ని ఒక బేసన్లో ఆపేసిపోయి ఒక బేసన్లో వేసుకోవాలి. బేసన్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత తెచ్చి కొంచెం ఆయిల్ తీసుకొని వేడిగా ఉన్నప్పుడే ప్లేట్కి వేడిగా ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఉండ్రాలు చేసుకోవాలన్నమాట. మంచిగా ఊదుకుంటూ